ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ స్నేహితులను ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన తెలుగువారి పండుగలు అనేది స్టార్ట్ అయింది. తొలి ఏకాదశి నుంచే అన్ని పండుగలు అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితి, బోనాల పండుగ, ప్రతిదీ ఒకటి ఇంకొకటి ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ తొలి ఏకాదశి అనేది వస్తుంది అన్నట్టు. తొలి ఏకాదశి తర్వాత అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్. ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయింది. మా ఇంట్లో అయితే మీ పూజ కూడా కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. అయితే నేను ఒక్క పొద్దున్న ఈరోజు అయితే నేనైతే యాక్చువల్ అయితే మేమైతే ఊరుకొండకు పోయి రథం చేసి వచ్చేది ఎప్పుడైనా. ఇప్పుడైతే వీలు కాక పోలేదు అన్నట్టు. ఇంట్లోనే మంచిగా పూజించుకొని దేవునికి అనేది మనస్ఫూర్తిగా మంచిగా మొక్కుకున్నాం అన్నట్టు. ఎప్పుడైనా పోయి రథం చేసి సత్యనారాయణ రథం చేసి ఊరుకొండలో ఆంజనేయ స్వామి ఉంటాడు అన్నట్టు. మా ఊరికి దగ్గరలో ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు అన్నట్టు గుడి. చాలా బాగా ఇప్పుడైతే చాలా జరుగుతాయి రథం వాళ్ళు. ఇట్లా చాలా మంది వచ్చి మొక్క వాళ్ళు ఉన్న వాళ్ళు పుట్టెంటుకలు తీస్తారు. చాలా పెద్ద ఉంటుంది గుడి వచ్చేసి. ఆడ రథం చేసిన తర్వాత అన్నీ ఉండి జారం చేసేది అన్నట్టు. కథలు చెప్తారు, కోలాటం ఆడతారు. చాలా బాగుంటుంది అన్నట్టు. ఆడైతే జారం చేసేది గానే ఉండేది అన్నట్టు. నిద్ర కాసి ఒక పొద్దులు ఉండి గానే ఉండేది అన్నట్టు. ఇది ఎప్పుడు పోలేదు అన్నట్టు. ఒక 2 సంవత్సరాలు అయిపోతలేము అన్నట్టు. పోవాలి, పోయి మళ్ళీ రథం మంచిగా జరిగితే పోయి మళ్ళీ రథం చేసుకొని రావాలన్నట్టు. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కదా పండుగల. ఇంకా మన తొలి ఏకాదశి స్టార్ట్ అయిందంటే ఇప్పటి నుంచి మన తెలుగు వాళ్ళకు పెళ్ళి అంటున్నాం. మన తొలి ఏకాదశి అనేది ఇంకా స్టార్ట్ అయింది కదా. ఇక పండుగలు అనేది ఇంకొకటి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇంక తొలి ఏకాదశి స్టార్ట్ చేస్తుంది అన్నట్టు పండుగలు. లాస్ట్లో ఉగాది ముగిస్తుంది అన్నట్టు పండుగలు అనేది. లాస్ట్ ఉగాది కదా. అన్ని పండుగలు ఇంకొకటి ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇప్పటి నుంచి ఇక మంచి రోజులు అనేది వస్తుంది అన్నట్టు. ఇక పండుగ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితి, బోనాల పండుగ. ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదా. ఇక ఆషాఢం వస్తలో 5 రోజులు వచ్చేసి బోనాల పండుగ అవుతుంది. ఇక బోనాల పండుగ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండాలి. అల్లుళ్ళు ఉడక రాకుండా ఉండాలన్నట్టు. మంచిగా మైదాకు ఉడక పెట్టుకుంటే ఆషాఢం అసలు మైదాకు పెట్టుకుంటే మంచిదంట. మా అమ్మని ఆకు పంపించమని చెప్పిన. మా చిన్నోడు నిన్న పోయిండు. అయితే 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి అన్నట్టు. సెకండ్ సాటర్డే ఇక సండే. ఈరోజు 2 రోజులు హాలిడే వచ్చినందుకు నిన్న పోయినాడు. ఇంకా రేపు సోమవారం రోజు వస్తాయి. ఈరోజు వచ్చేసి ఉసిరంగాపురం వెళ్ళారు అన్నాడు దేవుడి దగ్గరికి. ఆడ శివాలయం బాగుంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో పెట్టిన లాస్ట్లో ఉంటుంది. వెతుకుంటూ పోతే చాలా బాగుంటుంది ఆ గుడి అయితే. అడిగి అమ్మ వాళ్ళు పోతున్నారు. పోయి వస్తారు. ఇంకా రేపు వస్తారన్నట్టు పొద్దుగాల. ఇంకా మైదాకు తెంపి పంపించామని చెప్పినా. మా వాళ్ళు ఎవరి ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర చెట్టు నాటితే ఎందుకో పెయిన్కోవాలి ఫ్రెండ్స్. ఎందుకో ఈసారి కొండవి పెట్టాలి. మైదాకు ఉంటే చాలా మంచిది. హెల్త్ కూడా కానీ చాలా మంచిది. మన కోన్లు తెచ్చి పెట్టుకునే దానికంటే ఇట్లా మైదాకు ఆకు మైదాకు తెంపుకొని పెట్టుకున్నాక హెల్త్ కూడా మంచిది. చాలా బాగుంటుంది. చాలా ఎర్రగా కూడా మా అమ్మ చిన్నప్పుడు ఏం చేసిందంటే మాకు మైదాకు తెంపి దాన్ని వచ్చేసి అది దంచి మాకు చేతులకు పెట్టి కవర్లు కట్టి వాడబెట్టేది. మొత్తం రుద్దుకుంటామని కవర్లు కట్టేది. మేము లేచే వరకే మాకు చేతులు ఎర్రవండి. ఏందబ్బా మెత్తగా అయినా చేతులు ఇట్లా సలికినట్టు అవుతుంది మెత్తగా. అసలు చాలా ఎర్రగా వండుతాయి చేతులు అయితే. నాకు చాలా ఇష్టం ఆకుమైలకైతే దంచితే వచ్చేసి అలా కొంచెం నిమ్మకాయ వండుతుంది సార్. అప్పుడైతేనేమో పిట్ట వేసేది, కాసకొనలు, చింతపండు వేసి దంచేది. ఇప్పుడేమో అవన్నీ ఏం లేదు. మైదాకులా ఓన్లీ నిమ్మకాయ వండితే అయిపోతుంది. మెత్తగా దంచి నిమ్మకాయ వండితే అవుతుంది అన్నట్టు. మైదాకు
తేవాలి. తెచ్చినాక వీడియో ఉడకని చేస్తాం. మేము చేతిలోకి పెట్టుకునేది నూరేది అన్నీ చూపిస్తానంటే చాలా ఆషాఢం అసలు అయితే ఇంక అందరూగా హైదరాబాద్లో చాలా బాగుంటుంది. మేము హైదరాబాద్ ఉన్నప్పుడైతే బోనం చేసేది అమ్మవారికి, చాలా బాగా వచ్చేది. ఈసారి ఇంకా శ్రావణ మాసంలో ఇక్కడ వెళ్తారు అన్నట్టు. ఆషాఢ మాసంలో అక్కడ హైదరాబాద్ వెళ్తారు, శ్రావణ మాసంలో ఇక్కడ ఊర్ల సైడ్ ఇక్కడ వెళ్తారు అన్నట్టు. నెక్స్ట్ ఎల్లమ్మ దగ్గరికి పోవాలి. అదొక వీడియో తీస్తాం. ఎల్లమ్మకు సాక పెట్టేది బోనం చేస్తాము. మా ఊరికి దగ్గరలో ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నట్టు గుడి. ఆ గుడి దగ్గరికి పోయి అందరు వస్తారు అన్నట్టు. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళంతా వచ్చి అమ్మవారికి బోనం చేసి, చాలా గుళ్ళు ఉంటాయి. శివాలయం, ఈదమ్మ తల్లి, చాలా బాగుంటాయి. టెంపుల్స్ అయితే బాగుంటాయి. అది గవర్నమెంట్కు అందిందో లేదో కానీ అందుతే మాత్రం చాలా బాగా డెవలప్మెంట్ చేస్తుంది. మేము చిన్నప్పుడు బాగుండే ఆ గుళ్ళు అయితే చాలా బాగుండేది. ఇప్పుడైతే ఇంకంతా కూలిపోయి అంతా కొంచెం ఖరాబ్ అయినాయి అన్నట్టు. నేను చూపిస్తాను, అడిగి వెళ్ళినప్పుడు మేము పోతాము, పోయినప్పుడు చూపిస్తాను అన్నట్టు. ఫ్రెండ్స్ మళ్ళీ నడుస్తుంది, గాలి వస్తుంటే ఇట్లా పడదలు వేస్తే వానమూలు అయితే ఫుల్ వర్షం ఫ్రెండ్స్. 5-6 రోజుల నుంచి అయితే తగ్గకుండా వస్తుంది. అసలు ఒక బట్టలు విండేసుకున్న ఆర్డర్ లేదు, ఏం లేదు. అయినా సరే అట్లా విండేసుకున్నా కొంచెం ఆనందంగా ఇంట్లో వేసుకున్నాను. ఇంట్లో బట్టలు మొత్తం చూసినా బట్టలే. ఈ వర్షాకాలం వస్తే అయితే ఇలా ఉంటుంది అని వర్షం రాలేదు. వర్షం వస్తేనే కదా మనకు పంటలు వండి రైతులు బతకాలంటే ఫస్ట్ వర్షం రాలే. ఇంకా ఈ వర్షాకాలం అనేది పోయేదాకా కష్టంగా. పాత ఇల్లు ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు కరెంటు స్తంభాల దగ్గర ఉడకంగా నిలబడకండి. ఎందుకంటే నాని కూలుతాయి. పాత గోడల పక్కన ఉడక నిలబడకండి, నాని కూలే అవుతాయి కదా. అందుకని పాత ఇల్లు ఉన్న దగ్గర ఉడకంగా ఉండకండి ఫ్రెండ్స్. వర్షాలు అయితే ఫుల్ వస్తున్నాయి. మళ్ళీ ఎప్పుడుగా మొగలేదు, పొద్దు నుంచి వాళ్ళలేదు, ఇప్పుడైతే ఫుల్ మొగలేదు. మళ్ళీ వర్షం వస్తుండొచ్చు. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంట్లో. ఇప్పుడే కొంచెం ప్రసాదం చేసి మీతో మాట్లాడదాం అన్నట్టు వచ్చిన. నేను ఎప్పుడు ఇదే చీర కట్టుకుంటాను అనుకుంటారా ఫ్రెండ్స్. నేనైతే ఇది అమ్మవారి దగ్గర మైసగండికి పోయినప్పుడు చీరలు ఏలం ఇస్తారు అన్నట్టు అమ్మవారివి. అయితే జాతర జరిగినప్పుడు ఏలం ఇస్తే ఆ చీర అనేది మా అమ్మ కొనుక్కొస్తుంది అన్నట్టు అమ్మవారిది. అందుకే నేను ప్రతి పూజ చేసినప్పుడు ఈ చీరనే కట్టుకుంటాను అన్నట్టు. పూజ చేసినప్పుడే కట్టుకుంటాను అన్నట్టు. మళ్ళీ ఇక తర్వాత చీర తీసి మంచిగా విండేసి మళ్ళీ బీరులో పెట్టేస్తాను అంటే. ఇట్లా పూజలు అయినప్పుడు ఈ చీర కట్టుకుంటాను అన్నట్టు. ఎల్లో కలర్ మెరూన్ కలర్ ఉంటుంది అన్నట్టు మంచు. అందుకని ఈ చీర కట్టుకుంటే ఇప్పుడు పాయసం అట్లే పాలం పిండి చేసిన అన్నట్టు. సత్యనారాయణ స్వామికి పాలం పిండి, బియ్యం ఏంపి పొడి చేసి, పుట్నాలు, కొబ్బరి, అన్ని పండ్లు మన ఏమేమి పండ్లు ఉంటాయో ఆ పండ్లన్నీ కలపచ్చు అన్నట్టు. అయితే నేను పండ్లు అయితే కలపలేదు ఈసారి అయితే. పోయినసారి అయితే దానిమ్మ పండ్లు, అరటి పండ్లు అన్నీ కలిపిన. ఈసారి అయితే ఓన్లీ పుట్నాలు, కొబ్బరి, బెల్లం, బియ్యం ఏంపి పొడి చేయాలి. పొడి చేసినాక మళ్ళీ కొంచెం పౌడర్ అయిన తర్వాత అందులోనే మళ్ళీ పుట్నాలు పోసి నలకం పౌడర్ చేసి, బెల్లం అనేది మంచి సన్నగా తురుముకోవాలి. బెల్లం తురిమి ఇంకా బియ్యం పౌడర్ పెట్టినాక అది పుట్నాలకం పౌడర్ పడతాం కదా, అందులోనే బెల్లం కలిపి కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడి అందులో కలిపేసి అదే ఉంది నైవేద్యంలాగా పెట్టిన అన్నట్టు. సత్యనారాయణ స్వామికి అదే ముఖ్యమైన ప్రసాదం అన్నట్టు. ఇంకా అట్లే సేమియా పాయసం చేసినాం. సేమియా పాయసం అట్లే ప్రసాదం చేసి పెట్టినాము దేవునికి. అంతా మంచిగానే జరిగింది, చాలా బాగా. నేనైతే ఇంకా సింపుల్ పూలు కొన్ని ఇంటి ముంగలకు చెట్లకు కొన్ని కాసినాయి. ఇంటి ముంగలకు వస్తే కొన్ని తీసుకున్నాను అన్నట్టు. పూలు కొన్ని అన్నట్టు మాలలు కట్టాలి. మా చెట్లకు చూస్తే మంచిగా మాలలు కట్టి వేయాలని నాకు చాలా ఇష్టం. తులసి మాల కానీ ఇట్లా చామంతి పూలు ఇట్లా వేస్తే మంచిగా అనిపిస్తుంది పూలు. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ పూలు కొనుక్కొని ఇలా కట్టిన అన్నట్టు బాగుంటుంది అన్నట్టుగా ఇట్లా తీసుకొని కట్టిన అన్నట్టు బాగుంటుంది. ఫ్రెండ్స్ మా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.